తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భారతీయ సంస్కృతిలో అతి ప్రధానమైనటువంటి భాగాన్ని పోషించేవి సంస్కారాలు అంటారు. అసలు భారతీయ సంస్కృతి అనే పదానికి, ఈ సంస్కారాలు అనేటటువంటి పదానికి మూలమైనటువంటి పదం సమ్యక్కరణం, అంటే చక్క చెయ్యటం, బాగు చెయ్యటం, సరి చెయ్యటం. అంటే ఏదైనా ఒక వస్తువు ఉన్నదాన్ని మరింత బాగా ఉండేటట్టుగా చెయ్యాలి అంటే కొత్తదనాన్ని తెచ్చుకోవాలి. అక్కరలేనిది పాతదేదైనా ఉంటే తీసేయాలి. ఉండి సరిగ్గా లేకపోతే సరిదిద్దాలి. అంటే అక్కర్లేని దాన్ని తీసి కావలసినటువంటి దాన్ని తెచ్చి వీటన్నింటినీ సమంగా సర్ది పెట్టడాన్ని సంస్కరించటము అంటాం, సమ్యక్కరణము. ఇది సాధారణంగా మనం అనేక సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతూనే ఉంటాం. సెలవు రోజు వచ్చిందంటే ఇల్లు సంస్కరించానండి, పుస్తకాల అర సంస్కరించానండి, వంటిల్లు సంస్కరించానండి అని చెప్తూ ఉంటాం. అలాగే అనేక సందర్భాల్లో కాస్త జుట్టు సంస్కరించుకో, ఇలాంటి పదాలు కూడా వాడతాం. అంటే ఏదైనా సరిగ్గా లేని సందర్భంలో దాన్ని సరిగ్గా చేయడానికి మనం చేసే పనికి సంస్కారం అని పేరు. ఇది మన సమాజం కూడా అనాదిగా ఉన్నది. ఎక్కడికక్కడ ఒక సందర్భంలో సమాజం మేలు కోసం ఒక కొత్త అలవాటో పద్ధతో వస్తే రాను రాను సమాజంలో ఉన్నటువంటి మానవులు దాన్ని దుర్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత పనికిరాదు అని చెప్పి దాన్ని మూఢాచారంగా పరిగణించి తీసేయడం, ఇది సంఘ సంస్కారం. కొత్తగా కావలసినటువంటి వాటిని చేర్చటం, ఇలా చేర్చుకుంటూ సంస్కరించుకుంటూ వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం సంస్కృతి అంటున్నాం. ఇది సమాజపరంగా అయినట్టయితే వ్యక్తిపరంగా కూడా సంస్కారం అనేది ఒకటి ఉంది. ఈ సంస్కారాలు ఎలాగా అంటే మామూలుగా జన్మించినటువంటి మానవుడు ఉన్నతమైనటువంటి మానవుడుగా, మహనీయుడుగా మారడానికి తగినటువంటి కొన్ని క్రియాకలాపాలని చేయడం మన పెద్దలు మనకు అందించారు. ఇవి 16 ఉంటాయి అన్నారు. అంటే ఎక్కువ మంది 16 సంస్కారాలని అంగీకరించారు. కానీ మరికొన్ని స్మృతులలో 40 ఉన్నాయి. అంటే ఈ 16కి 14 చేర్చారు. ఇవి కాక దయ, సత్యము, శౌచము లాంటి సద్గుణాలు కూడా చేర్చి ఇవి కూడా ఉన్నట్టయితే మనిషి మరింత బాగుంటాడు గనక 48 సంస్కారాలు అన్నారు. కాదండి, ఇంకా ఎక్కువ అన్నారు. సరే, ఎవరిని చెప్పినా ఎక్కువ మంది చేత అంగీకరించబడింది. వ్యాసుడు మొదలైనటువంటి వారు, గౌతముడు మొదలైనటువంటి వారు అంగీకరించినవి అంటే 40, 48, 56 ఇట్లా చెప్పిన వాళ్ళు చెప్పిన వాటిల్లో కూడా ఉన్నటువంటివి అన్ని చోట్ల సామాన్యంగా వీటిని 16 సంస్కారాలుగా చెప్తున్నారు. ఈ సంస్కారాలు ఏం చేస్తాయంటే మానవుణ్ణి ఉన్నతుడుగా తీర్చిదిద్దుతాయి. మనకొక మాట ఉంది, ఏమి అంటే జన్మన జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అని. అంటే పుట్టినటువంటి మానవులందరూ శూద్రులే. ఇక్కడ శూద్ర శబ్దానికి శుద్ధో ద్రవతి ఇది శూద్రః అని అర్థమే తప్ప ఈ రోజుల్లో మనం వాడేటటువంటి వర్ణాలలో ఉన్న శూద్ర శబ్దం కాదు. వర్ణాలు వేరు, కులాలు వేరు. ఇక్కడ శూద్ర అన్న శబ్దం వాడినటువంటి దానికి ఉన్న అర్థం వేరు. సందర్భాన్ని అనుసరించి ఒక్కొక్క పదానికి అర్థం మారుతుంది అని మనందరికీ తెలిసిందే. అలా ఏ రకంగానూ ఏ సంస్కారాలు లేనటువంటి స్థితిలో ఉద్భవించినటువంటి మానవుడు ద్విజుడుగా సంస్కారాల వల్ల మారతాడు. అంటే అతడికి సంస్కరణలు చేసి అతన్ని సంస్కరించి అతడిలో సహజంగా ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే వాటిని పరిహరించి ఆ పైన కావలసినటువంటి మంచి గుణాలని అందులో చేర్చి వీటిని ఒక క్రమ పద్ధతిలో సరిదిద్ది అందంగా పేర్చి ఉన్నతుడుగా తయారు చేయడం. ఈ చేసేటటువంటి కార్యక్రమానికే మనకి ద్విజత్వం అనే పేరు పెట్టారు. అంటే పుట్టుకతో ఏ రకమైన సంస్కారాలు లేనటువంటి వాడు సంస్కారాల వల్ల ద్విజుడు అంటే రెండవ జన్మ కలిగినటువంటి వాడు అవుతాడు.
అంటే ఈ సంస్కారాల ప్రయోజనం మనకి ఈ పదంలోనే అర్థమైపోయింది. అంటే ఒక జన్మలో మరొక జన్మలో పొందవలసినటువంటి ఉత్తమ పరిణామాన్ని కూడా ఈ జన్మలోనే పొందడం. అంటే ఇంకా కొంతమంది అయితే 10-15 జన్మలకి సంబంధించినటువంటి పరిణామాన్ని కూడా ఒక జన్మలోనే పొందుతారు వాళ్ళు చేసినటువంటి సాధన ద్వారా. కానీ సహజంగా ఎక్కువ మందికి రెండో జన్మలో పొందేటటువంటి వికాసం, క్రమ వికాసం, మానవ పరిణామ దశలో ఉండే వికాసం ఇప్పుడే పొందడం అనేది ఈ ద్విజత్వం వల్ల వస్తుంది. ఈ ద్విజత్వం రావడానికి సంస్కారాలు కారణమవుతాయి అని మనకి పెద్దలు చెప్పారు. ఏమిటి అక్కర్లేనివి తీసేయడం? 3 రకాలైనటువంటి దోషాలు మానవుడికి వస్తాయండి. ఇవే గుణాలుగా కూడా చెప్పవచ్చు. ఒకటి ఏమిటంటే జన్యు సంబంధం. అంటే తల్లిదండ్రులు, వారి వంశాలు, ఆ వంశంలో ఆనుపూర్వకంగా ఉన్నటువంటి అనేక లక్షణాలు ఇవన్నీ జన్యువుల ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి గనక జన్యుపరంగా వచ్చేటటువంటివి, పెరిగినటువంటి వాతావరణం వల్ల వచ్చేటటువంటివి, పరిసరాల వల్ల వచ్చేటటువంటివి, ఒక జీవికి సహజ లక్షణంగా ఉండేటటువంటివి. ఇవి పుట్టుకతోనూ రావు, ఆ పరిసరాల వల్ల రావు, వాడికి అంతే అలాగే పుట్టాడు, ఆ జీవుడి యొక్క లక్షణం అంతే. ఈ 3 రకాలుగా గుణాలు ఏర్పడతాయి. గుణాలు అంటే మంచి గుణాలైతే కొనసాగించాలి, అందులో అక్కర్లేనివి కూడా కొన్ని ఉంటాయి, అటువంటి వాటన్నిటినీ పరిహరించాలి. ఇలా అక్కర్లేని వాటిని పరిహరిస్తూ కావలసినటువంటి వాటిని చేర్చుకునేటటువంటి కార్యక్రమానికి సంస్కారము అని పేరు. ఈ సంస్కారాలు ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్కటి చేస్తూ ఉన్నత స్థితికి, అంటే మేలైనటువంటి స్థానానికి, ఉచ్చ స్థితికి చేర్చుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇంకా ఈ సంస్కారానికి మరి ఒక నిర్వచనం కూడా ఇచ్చారు పెద్దలు. సంస్కారోహి గుణాంతరాధానం ఉచ్యతే అంటారు. అంటే లేనటువంటి సద్గుణాలని తీసుకురావడాన్నే గుణాంతరము, గుణాంతర ఆధానము అన్నారు. అంటే మన వాళ్ళు అంటారు లేని గుణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే దండం దశగుణం భవేత్ అని చెప్పట్లా. మనిషిలో సహజంగా లేనటువంటి ఒక 10 మంచి గుణాలని చేతిలో దండం పుచ్చుకుంటే వస్తుందన్నారు. అంటే పిల్లవాడు అల్లరి చేస్తూ ఉంటాడు, తల్లో తండ్రో చేత్తో ఒక కర్ర పుచ్చుకొని కూర్చుంటే కొట్టక్కర్లేదు, ఆ కర్ర పుచ్చుకోగానే వాడు అల్లరి మానేస్తాడు. అంటే అల్లరి చేయడం అనే సహజ గుణం, కర్ర అనే చూసతడు మానేయటం ఎలా జరిగిందో అదేవిధంగా సంస్కారాల వల్ల చెడు గుణాలు పోయి మంచి గుణాలు రావటం జరుగుతుంది. అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి మరుజన్మకి మరింత గుణవంతుడై వికసించిన గొప్ప మానవుడుగా, మంచి జన్మ కలిగినటువంటి వాడుగా పుట్టడానికి అనువైన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ జన్మలోనూ బాగుండాలి, పై జన్మకి కూడా కొన్ని మంచి లక్షణాలు పట్టుకెళ్ళాలి అన్నారే, అటువంటివి సంస్కారాలు. ఇంతకుముందు గుణాలు 3 పద్ధతులను చెప్పుకున్నాం. అందులో ఒక జీవుడికి సహజంగా వచ్చేవన్నవేమిటి? పూర్వజన్మలో చేసినటువంటి పనుల వల్ల వాసనారూపంగా ఈ జన్మకు వస్తాయి. అంటే వాసనారూపంగా రావడం అంటే ఇంగువ కట్టిన గొడ్డు ఉంది, ఇంగువ తీసేసిన వాసన ఉంది. ఇంగువ లేదు కానీ వాసన ఏ రకంగా గుడ్డకు అంటుకుని ఉందో భౌతికంగా చూస్తే కనపడదు. కానీ ఆ విధంగా పూర్వజన్మలో చేసిన పనులేం లేవు, ఆ శరీరం లేదు, కానీ అవి చేసిన గుణాలు ఏవైతే ఉన్నాయో వాసనా రూపంగా ఈ జన్మకు వస్తాయి. ఈ జన్మకి వచ్చిన వాటి వల్ల ఒకటంటే ఇష్టం కలగడం, ఒకటంటే అయిష్టం కలగడం సహజంగా కలుగుతుంది. వాటిని మార్చుకుని చెడు విషయాల పట్ల ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకుని మంచి విషయాల పట్ల ఇష్టాన్ని పెంపొందించుకుంటూ ఉంటే, అంటే ఇది సంస్కారాల వల్ల కలుగుతుంది. రాబోయే జన్మ మంచి విషయాల పట్ల ఇష్టం కలిగిన జన్మగా, మంచి జన్మగా వస్తుంది. దీనికి తల్లి గర్భంలో పడడానికి ముందు నుండే ఏర్పాట్లు కొన్ని జరుగుతాయి. శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా రాబోయేది మంచి జన్మ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో శరీరం వదిలేసిన తరువాత కూడా కొన్ని సంస్కారాలు చేస్తారు. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న విశిష్టత. అంటే మానవుడు శరీరాన్ని వదిలేశాక, మానవుడు వదిలేశాడంటే శరీరమే కదా మానవుడు ఇక్కడ వదిలేస్తాడు, అందులో నుంచి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి చేసేటటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ఆ జీవుడు మంచి లోకాలకు వెళ్తాడు, మంచి భావనలు కలిగిన లోకంలో ఉంటాడు. ఆ తరువాత మంచి జన్మ ఎత్తేటటువంటి అవకాశం కలిగి ఉంటాడు. కనుక పుట్టగానే జాతకర్మ అనేటటువంటి సంస్కారం చేయడం దగ్గర నుండి శరీరం వదిలేసిన తర్వాత
అంత్యేష్టి చేయడం దాకా, అంత్యేష్టి చేసి వదిలేయడం కాక సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సర విమోకము అంటారు. మనం మామూలు పదాల్లో సంవత్సరీకాలు అంటాం. సంవత్సర విమోకం చేసిన తర్వాత ఆ పైన ప్రతి సంవత్సరం పిండ ప్రదానాధికాలు చేస్తూ మొత్తానికి ఈ జీవుడు పూర్వజన్మలో చేసినటువంటి వాటి వల్ల కలిగిన ఈ జన్మని మంచి జన్మగా మార్చుకునేందుకు అవకాశం కల్పించి, వదిలి వెళ్ళిన తర్వాత అంతకన్నా మంచి జన్మ వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించే కొన్ని ఏర్పాట్లను చేశారు. వీటిని మనం సంస్కారాలు అనేటటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉన్నాం. ఆ సంస్కారాలు ఒక్కొక్కటి గురించి వివరంగా తెలుసుకుందాం. స్వస్తి.